హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్లీ గౌతమ్ గంభీర్ కేకేఆర్ టీమ్ ని విడిచిపెట్టి టీమిండియాకి హెడ్ కోచ్ గా వెళ్ళిపోయాక ఆ ఫ్రాంచైజీకి అతనిని రిప్లేస్ చేయగలిగే ఒక కొత్త మెంటర్ కావాలి. అయితే కేకేఆర్ కి మెంటర్ గా రావడానికి ఎవరికి పాసిబిలిటీస్ ఉన్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే సీజన్ లో టీం మెంటర్ లేకుండా కేకేఆర్ టీం సర్వైవ్ అవ్వగలరా అంటే ఫర్ షూర్ కాదనే చెప్పాలి. ఎందుకంటే కరెంట్ లెవెల్ కి హెడ్ కోచ్ గా చంద్రకాంత్ పండిత్ గారు ఉన్నారు. ఇతను డొమెస్టిక్ సర్కిట్ లో సక్సెస్ఫుల్ కోచ్ అయినప్పటికీ బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు. దట్టు ఐపీఎల్ అంటే ఒక పెద్ద లీగ్ లో ఇండివిజువల్ గా కోచింగ్ చేయడం అంటే అది టఫ్ మూవ్ అని చెప్పుకోవాలి. ఈవెన్ ఈ సీజన్ లో ఇతని కోచింగ్ లో కేకేఆర్ టీం టైటిల్ గెలిచినప్పటికీ అక్కడ కోచింగ్ క్రెడిట్స్ అన్ని గౌతమ్ గంభీర్ కే వెళ్ళిపోయాయి. ఎందుకంటే చంద్రకాంత్ పండిత్ హెడ్ కోచ్ గా ఉన్నా గానీ హాజ్ ఏ మెంటర్ గా గౌతమ్ గంభీర్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ గా ఉండి టీమ్ డిసిషన్స్ తీసుకునేవాడు. సో చంద్రకాంత్ పండిత్ గారు సోలోగా కేకేఆర్ టీం ని లీడ్ చేయలేరు అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అందుకోసమనే డెఫినెట్లీ వీళ్ళకి గౌతమ్ గంభీర్ ని రిప్లేస్ చేయగలిగే ఒక ఇంటర్నేషనల్ కోచ్ కావాలి. కరెంట్ వీళ్ళ దగ్గర కొత్త మెంటర్ పొజిషన్ కోసం ఒక టాప్ 5 ఆప్షన్స్ ఉన్నాయి. కేకేఆర్ టీం మోస్ట్ లైక్లీ వీళ్ళలో ఒక మెంబర్ ని కొత్త మెంటర్ గా కన్సిడర్ చేయవచ్చు. ఇక ఆ కోచెస్ ఎవరున్నారు అన్న విషయానికి వచ్చేస్తే నంబర్ 5 రిక్కీ పాంటింగ్. అయితే ఫ్యూ డేస్ బ్యాక్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఇతన్ని హెడ్ కోచ్ పొజిషన్ నుండి రిమూవ్ చేశారు. కరెంట్ ఇతని ఏ టీమ్ తో ఎటువంటి అగ్రిమెంట్ లో లేడు. ఇతన్ని ఢిల్లీ టీం రిలీజ్ చేశాక ఇతన్ని ఏ ఫ్రాంచైజీ కూడా తమ కోచింగ్ స్టాఫ్ లో తీసుకోలేదు. అయితే ఇతని కేకేఆర్ టీం మెంటర్ పొజిషన్ కి ఒక సూటబుల్ కోచ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాస్ట్ లో ఢిల్లీ టీం కి 7 years కోచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గౌతమ్ గంభీర్ హాజ్ ఎ మెంటర్ గా ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ మేనర్ లో టీం ని ఎలా లీడ్ చేశాడు. సో ఆ విధంగానే రిక్కీ పాంటింగ్ ని వీళ్ళు తమ టీం లోకి తీసుకోవచ్చు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే పాస్ట్ లో శ్రేయస్ అయ్యర్ అండ్ రిక్కీ పాంటింగ్ వీళ్ళ కాంబో ఢిల్లీ క్యాపిటల్స్ టీం కి చూసాం. మెయిన్లీ టీం కి రిక్కీ పాంటింగ్ కోచ్ గా ఉన్నప్పుడే శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కోఆర్డినేషన్ తో వర్క్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ రిక్కీ పాంటింగ్ మెంటర్ గా వస్తే ఆ పాత ఈక్వేషన్స్ తో మళ్ళీ ఫైర్లీ కాంబో చూడవచ్చు. ఎనివే తిని కూడా కేకేఆర్ టీం కి వన్ ఆఫ్ ది మేజర్ ఆప్షన్. మరి చూడాలి కేకేఆర్ టీం ఇతన్ని కన్సిడర్ చేస్తారా లేదు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఐపీఎల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 4 ఇయాన్ మోర్గన్. కేకేఆర్ టీం ఫార్మర్ కెప్టెన్ అయిన ఇతన్ని కొత్త మెంటర్ గా తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇతని కోచింగ్ లో 2021 సీజన్ లో కేకేఆర్ టీం ని ఫైనల్ కి తీసుకువెళ్లాడు. 2019 లో వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్ లో ఇంగ్లాండ్ టీం ని ఛాంపియన్ చేశాడు. ఇది తన లీడర్షిప్ క్వాలిటీస్ ని అండ్ ఫ్రాంచైజీ పైన పొటెన్షియల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే ఇయాన్ మోర్గన్ కి కేకేఆర్ మేనేజ్మెంట్ అండ్ అక్కడ ప్లేయర్స్ తో మంచి కనెక్షన్ ఉంది. మోర్ ఓవర్ ప్లేయర్స్ ని మోటివేట్ చేయడంలో గానీ ఆ టీమ్ స్ట్రాటజీస్ అండ్ ప్లేయర్స్ యొక్క యూటిలైజేషన్ గురించి మోర్గన్ కి మంచి అండర్స్టాండింగ్ ఉంది. అయితే వీళ్ళు ఫార్మర్ ప్లేయర్స్ ని కోచింగ్ స్టాఫ్ లో తీసుకుంటారా అని చాలా వరకు డౌట్ ఉండొచ్చు. అయితే కేకేఆర్ టీం తమ చాలా మంది ప్లేయర్స్ ని తమ కోచింగ్ స్టాఫ్ లో తీసుకున్నారు. ఫర్ లైక్ గౌతమ్ గంభీర్, బ్రెండన్ మెకోలమ్, జాక్వాస్ కలీస్, భరత్ అరుణ్ ఇంకా చాలా మంది ప్లేయర్స్ ని తమ కోచింగ్ స్టాఫ్ లో తీసుకున్నారు. వీళ్ళ ఫార్మర్ ప్లేయర్ బ్రెండన్ మెకోలమ్ 2020 నుండి 2022 సీజన్ వరకు వీళ్ళకి హెడ్ కోచ్ గా వర్క్ చేశాడు. ఈ క్రమంలో వీళ్ళు ఇయాన్ మోర్గన్ ని కోచింగ్ స్టాఫ్ లో తీసుకోవడానికి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. నంబర్ 3 ఆశిష్ నెహ్రా. కరెంట్ గుజరాత్ టైటన్స్ టీం కి హెడ్ కోచ్ గా ఉన్న ఇతన్ని ఆ ఫ్రాంచైజీ రిలీజ్ చేయబోతున్నారు అని రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ గుజరాత్ టీం ఇతన్ని డ్రాప్ చేస్తే తిని కేకేఆర్ టీం కి మెంటర్ పొజిషన్ లో ది బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ తిని గుజరాత్ టైటన్స్ టీం ని ఎంత సక్సెస్ఫుల్ గా లీడ్ చేశాడు మనం అందరం కూడా చూసాం. తిని 3 సీజన్స్ లో గుజరాత్ టీం కి యాజ్ హెడ్ కోచ్ గా వర్క్ చేస్తే టీం ని ఫస్ట్ సీజన్ లోనే ఛాంపియన్స్ అండ్ సెకండ్ సీజన్ లో రన్నర్ అప్ గా నిలబెట్టాడు. ఆశిష్ నెహ్రాకి గుడ్ ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గౌతమ్ గంభీర్ కి అగ్రెసివ్ నెవర్ సే డై లాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుందో అలానే ఆశిష్ నెహ్రాకి ఆ విన్నింగ్ మెంటాలిటీ యాటిట్యూడ్ ఉంటుంది. ఇద్దరు ఒకేలాంటి కైండ్ ఆఫ్ కోచెస్. అయితే మనందరికీ ఆశిష్ నెహ్రా గురించి తెలిసింది. మ్యాచ్ జరుగుతున్నంత టైం తిని బౌండరీ లోప్ దగ్గరే ఉంటూ ప్రతి నిమిషం కూడా ఎలా ఆడాలో ప్లేయర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. గేమ్ పైన అంత ఫోకస్డ్ గా ఉంటాడు కాబట్టి తిని సక్సెస్ఫుల్ కోచ్ గా ఉన్నాడు. అయితే ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇతని పైన కొన్ని ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. అవి ఏంటంటే ఆశిష్ నెహ్రా అండ్ గుజరాత్ టైటన్స్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి వీళ్ళిద్దరూ గుజరాత్ టీం ని విడిచిపెట్టి కలకత్తా టీమ్ లో జాయిన్ అవ్వబోతున్నారు అని చాలా వరకు రూమర్స్ వచ్చాయి. మరి దీంట్లో ఎంత
ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందో తెలియదు. బట్ కేకేఆర్ టీమ్ కి ఆశిష్ నెహ్రా లాంటి ఒక సక్సెస్ఫుల్ కోచ్ ఖచ్చితంగా కావాలి. దట్టు ఆశిష్ నెహ్రా ఇండియన్ నేషనాలిటీ కోచ్. ఇలాంటి కోచెస్ కోచింగ్ స్టాఫ్ లో ఉంటే ఆ ఫ్రాంచైజ్ ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. నంబర్ 2 జాక్వాస్ కలీస్. ఈ ఫార్మర్ లెజెండరీ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ ని కేకేఆర్ టీమ్ తమ కోచింగ్ స్టాఫ్ లో తీసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే జాక్వాస్ కలీస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కోచ్. ప్రీవియస్లీ తనకి వండర్ఫుల్ కోచింగ్ స్టాట్స్ ఉన్నాయి. తిను 2016 ఐపీఎల్ నుండి 2019 సీజన్ వరకు కేకేఆర్ టీమ్ కి హెడ్ కోచ్ గా వర్క్ చేశాడు. అండ్ 2015 సీజన్ లో కేకేఆర్ టీమ్ బ్యాటింగ్ కన్సల్టేటర్ గా ఉన్నాడు. ఇతని కోచింగ్ లో కేకేఆర్ టీమ్ 2016 సీజన్ నుండి 2018 సీజన్ వరకు 3 కన్సిక్యూటివ్ సీజన్స్ లో ప్లే ఆఫ్స్ కి రీచ్ అయ్యారు. మరి కేకేఆర్ ఫ్రాంచైజీకి ఏదైనా ఒక కోచ్ తో లాంగ్ కనెక్షన్ అండ్ మంచి బాండింగ్ ఉంది అంటే అది కలీస్ అనే చెప్పుకోవాలి. అయితే రీసెంట్ టైమ్స్ లో జాక్వాస్ కలీస్ కేకేఆర్ కి మెంటర్ గా వస్తున్నాడు అని కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ రియాలిటీగా మారడానికి ఛాన్సెస్ లేకపోలేదు. నంబర్ 1 రాహుల్ ద్రావిడ్. టీమిండియా విన్నింగ్ కోచ్ అయిన ఇతన్ని కోచింగ్ స్టాఫ్ లో తీసుకోవడానికి కొన్ని టీమ్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఫర్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఆల్రెడీ ఇతన్ని అప్రోచ్ అయ్యారు. వీళ్ళతో పాటు మరికొన్ని టీమ్స్ ఇతన్ని తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అయితే వరల్డ్ కప్ గెలిపించిన కోచ్ కి ఐపీఎల్ ఒక ఫ్రాంచైజీని లీడ్ చేయడం పెద్ద డిఫికల్ట్ ఏమీ కాదు. మరి రాహుల్ ద్రావిడ్ ని టీమ్ లోకి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తిని ప్రీవియస్లీ టీమిండియా అండర్-19 కి యాజ్ ఏ హెడ్ కోచ్ గా వర్క్ చేశాడు. అక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ని గుర్తించి వాళ్ళని ట్రైన్ చేశాడు. మరి యంగ్స్టర్స్ ని సూపర్ స్టార్స్ గా టర్న్ చేసే క్రెడిబిలిటీ రాహుల్ ద్రావిడ్ లో ఉంది. అతనికి గేమ్ మీద ఉండే అండర్స్టాండింగ్ గానీ ఆర్ స్ట్రాటజీస్ గానీ ఇవన్నీ కేకేఆర్ టీమ్ కి వాల్యుబుల్ అసెట్స్ అని చెప్పుకోవాలి. అయితే రాహుల్ ద్రావిడ్ లీగ్ క్రికెట్ లో రాణించగలడా అంటే తిని ప్రీవియస్లీ రాజస్థాన్ టీమ్ కి యాజ్ ఏ మెంటర్ గా వర్క్ చేశాడు. మనం ముందు చెప్పుకున్నట్టు టీమిండియాకి టైటిల్ గెలిపించిన కోచ్ కి ఐపీఎల్ లో ఫ్రాంచైజీని లీడ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఐ థింక్ రాహుల్ ద్రావిడ్ గౌతమ్ గంభీర్ పొజిషన్ ని పర్ఫెక్ట్ రిప్లేస్ చేయగలుగుతాడు అని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు? కేకేఆర్ టీమ్ కి ఎవరు కొత్త మెంటర్ గా వస్తే బాగుంటుందో మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.